గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కృష్ణా జిల్లా గన్నవరం గౌడపేటలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గన్నవరం అభివృద్ధిని విస్మరించి ప్రతికూల ప్రచారం చేయడం బాధాకరమన్నారు. గత 2 ఏళ్లలో గన్నవరం పట్టణంలో 89 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, గత 30 రోజుల్లోనే నియోజకవర్గానికి దాదాపు 100 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. విజయవాడ రూరల్లోని 9 గ్రామాల తాగునీరు, చెత్త సమస్యలకు వీఎంసీలో విలీనం శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబును మరోసారి కలిసి ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సహకారంతో గన్నవరాన్ని రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. టౌన్ బట్టి పెన్షన్ ఏం తెలియదు ఏదో ముందు ఇళ్ల స్థలం కావాలి. ఇళ్ల స్థలం ఉంటే అప్పుడు ఇళ్ల స్థలం ఉంటే పిఎం పంపిణీ 2.5 లక్షల డబ్బులు ఇళ్ల స్థలం ఇస్తాం. పెట్టుకున్నారు గవర్నమెంట్ వచ్చేసి 2 ఏళ్ళు పెట్టారా గ్యారంటీ. గాంధీబాబు సెంటర్ చూసారా? అలా చేతిలో కరెక్టా పాత అంతేనా? మళ్ళీ పెట్టేస్తారు కదా వాళ్ళు. గన్నవరం సెంటర్ కానీ ఆ ఎయిర్పోర్ట్ హెచ్సిఎల్ కంపెనీలో చూపించండి అంటే చూపించాల. అట్లీస్ట్ రైల్వే స్టేషన్లో ఆ బోర్డు చూపిస్తాం మానేసి గాంధీ బొమ్మ సెంటర్లో మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ కంసగ్రం పెట్టాం, ఎన్టీ రామారావు కంసగ్రం పెట్టాం. ఆ రోడ్డు 30-40 అడుగులు కూడా లేకపోతే ఆక్రమణకు గురైతే మళ్ళీ 120 ఫీట్ ప్లస్కి జిల్లా కలెక్టర్ నిధులు అడిగి ఆర్ఎన్బిలో డబ్బులు లేకపోయినా గెలిచిన వెంటనే చేసిన పరిస్థితి. లోకేష్ బాబు వచ్చి అతి త్వరలో ఓపెన్ చేస్తాడు. ఈ లోపు మీరు గన్నవరం అంటే గన్నవరం సెంటర్ చూపించమన్నా మీడియా సోదరులు మాత్రం ఎప్పుడూ అదే చూపిస్తున్న పరిస్థితి. దయచేసి అనిదా భావించకుండా గన్నవరం అంటే ఆ బోర్డు చూపిస్తాం మానేసి గన్నవరం పల్లెటూరే గ్రామ పంచాయతీనే. బట్ అయినా మాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. హెచ్సిఎల్ 5,500 మంది ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. అలాగే ఫార్మా కంపెనీ కానీ వేరే కంపెనీల్లో ఎంప్లాయ్మెంట్ ఉంది. అలాంటి గన్నవరాన్ని ఎంతసేపు ఆ గొడవలు తీసుగా లెటర్లు రాశారని అది రాశారని ఇది రాశారని రాజకీయంగానే తప్ప అభివృద్ధి కోణంలో గన్నవరం వెనకబడినట్టుగా చూపిస్తూ బాధాకరం. మీడియాకి సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా గన్నవరం సెంటర్ అంటే దయచేసి ఇక బోర్డు చూపిస్తుంది మానేయండి. 10వ చెప్తున్నాను అనుకుంటా. కానీ ఇది రోడ్ ఎక్స్టెన్షన్ అవ్వకముందు, ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టకముందు, మహాత్మా గాంధీ గారి రామశివరం పెట్టకముందు అది చూపిస్తాం బాధాకరం. గన్నవరం సెంటర్లో మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం అందించి దేశ విదేశాల్లో తెలిసిన ఇండియన్ అంటే తెలిసిన ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ గతం చుట్టూనే దారుణం ఉన్న పరిస్థితుల్లో 9 ఏళ్ళు నేను చూసి కలెక్ట్ చెంది నా డబ్బులతో ఏర్పాటు చేస్తానంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత 6 వయసులు తర్వాత కొంతమంది నాయకులు డబ్బులు ఇచ్చి దాన్ని ఓపెన్ కూడా చేయాలి. ఇంకా మీరు దాన్ని చూపిపోవటం చాలా బాధపడుతుంది శాస్త్రం. దయచేసి మీది గన్నవరం. నేను గన్నవరం నుంచి 1983 ముందు కూడా సరోజినీ ఆనందపై విజయవాడ నుంచి పోటీ చేసిన, కొమ్మినేని శాశ్వత పోటీ చేసిన, అందరూ బయట పోటీ చేసిన నియోజకవర్గం. మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. కాకాని వెంకటరత్నం ఉప్పు కాకాని ఇప్పుడే మంత్రిగా పనిచేసిన నియోజకవర్గం. ఇలాంటి నియోజకవర్గాన్ని ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులు కంచుకోటగా ఉన్న తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒకే ఒక్కసారి ఓటమి పోలై తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద ఓడిపోకుండా
రెండుసార్లు మనుషులకు అన్యాయం జరిగిందని గద్దె రామ్మోహన్ రావు 94లో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అంతా గద్దె రామ్మోహన్ రావుకి వెళ్తే పోలవరం టీడీపీ పార్టీ ఉంటుంది. 2004లో ముద్రపోయిన వెంకటేశ్వర గారు మళ్ళీ ఆయన శాసనసభ్యుడిగా పోటీ చేసి ఒక 5 ఏళ్ళు సేవ చేసి సీట్ నిరాకరిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అతని వేవ్ నడిచిన టైంలో ఆ రోజున ముద్రపోయిన ఇండిపెండెంట్ సీట్. నేను కూడా మధ్యలో ఎన్నికలు వస్తే ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నాను. 5 శాసనసభ్యులు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనధికారికంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తీసుకున్నాడో, ఎన్నికలు వస్తే పోటీ చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, కాలం నిర్ణయిస్తానని చెప్పాను. పేరు నాని చెప్తున్నాడు ఇలా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, నేను రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పాను. మీరు అంతసేపు ఇక్కడేం కుల ఘర్షణలు, మత ఘర్షణలు, ఎలాంటి ఘర్షణలు నియోజకవర్గంలో కేవలం రాజకీయ ఘర్షణల నేపథ్యంలో ఎంతసేపు గన్నవరాన్ని మీరు అలా బ్యాడ్ ప్రొడక్షన్ ఆపాల్సిందిగా దయచేసి ముందు అనుకోవాలి. 10 ఏళ్ళు గత శాసనసభ్యుడు ఏం చేశాడు ఈ నియోజకవర్గానికి, నేను ఈ 2 సంవత్సరాలు అందుకని ఎక్కువ చేశాను, నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే సిహెచ్సి సెంటర్ కూడా అభివృద్ధి చేయలేదని చెప్పాను. నేనే రాజకీయ విమర్శలు చేయట్లా, నేను అభివృద్ధికి సంబంధించిన విమర్శలు చేస్తాను. అలాగే గన్నవరం టౌన్లో మొత్తం ఎలక్ట్రికల్ వర్క్కు సంబంధించి 31 కోట్ల 40 లక్షల రూపాయలు కానీ, ఇక్కడ గౌడుపేటలో కానీ, సాలిపేటలో కానీ, చెంచుల కాలనీలో కానీ, కేసరపల్లి చెంచుల కాలనీ కానీ, బియ్యన్పురం కాలనీ కానీ, ఇవన్నీ ఆ రోజు ఆగస్టు 31న బుడమేరు వరద వచ్చే ముందు వర్షం వస్తే ముందు రోజు రాత్రి అంతా మనం ఇక్కడే తిరిగి ఆ రోజు నుంచి ఎక్కడ కరెంటు స్తంభం కానీ ఊళ్ళకు రోడ్డుకు మధ్యలో ఉండి అస్తవ్యస్తంగా అలాంటి దిక్కుమాల పరిపాలించింది ఎవరు? అటంటే సరిచేయటం. సినిమాలో ఎలా ఉంటుందంటే ఎంజాయ్మెంట్ అంతా విలన్ చేస్తాడు, హీరో అతను అమ్మడు పడతా ఉంటాడు, తప్పులు చేయొద్దు, తప్పులు చేసి సరి చేద్దాం. లాస్ట్కి ఒక 5 నిమిషాలు హీరోకి బాగుంటుంది కానీ సినిమా అంతా విలన్కే బాగుంటుంది. సో వెట్టి చాకరీ చేస్తున్నా, ఒక నెల తప్ప మిగతా టైం అంతా ఎక్కడే ఉన్నా. నేను బహిరంగ చెప్తున్నా, 10 సంవత్సరాలు ఆయన టెన్యూర్లో ఆయన పనిచేసిన 10 సంవత్సరాల టైంలో ఎన్ని రోజులు గన్నవరానికి అవైలబుల్లో ఉన్నాడో నేను 2 ఏళ్ళలోనే అన్ని రోజులకి అవైలబుల్ ఉన్నాను. అలాగే ఈ గౌడపేటలో కానీ, చెంచుల కాలనీలో కానీ ఎన్ని బ్లడ్ టెస్టులు ప్రయోగాత్మకంగా గవర్నమెంటే చేస్తే బాగుంటుందని చెప్పి సిహెచ్సి అధికారులు పిలిచి బ్లడ్ టెస్టులు చేయమని. కనీసం ఆపరేషన్ థియేటర్లో బెడ్ లేని పరిస్థితి. నేను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ కమిటీకి నేను గౌరవ అధ్యక్షుడిగా ఉంటే వాళ్ళకి సులోచన గారికి, నాగప్రసాద్కి పదవి ఇస్తే వాళ్ళు ఓత్ తీసుకుంటానని వెళ్తే కరెంట్ లేకపోతే జనరేటర్ లేదు. అదంతా అసలు అంటే ఆపరేషన్ చేసి ఇంకా నో వర్డ్స్ టు సే. అంటే ఎవరైతే గర్భిణీలు వస్తారో హాస్పిటల్కి, మీకు జనరేటర్ కూడా లేకపోతే ఏంటి పరిస్థితి అని బాడికి రామకృష్ణ గారు ఇస్తానంటే లోపు హెచ్సిఎల్తో ఫోన్ చేస్తే హెచ్సిఎల్ వాళ్ళు 24 అవర్స్ వాళ్ళు పెట్టిన పరిస్థితి. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు అక్యుములేట్ అయ్యి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటే డెఫినెట్గా దీన్ని మోడల్ కాన్షియస్ చేయడం ఎన్నాళ్ళు పట్టేది కాదు. ఇప్పటికే 6 కాలం కష్టపడి రైతు సోదరుల విషయంలో రాజకీయం చేస్తున్నారు. మేము వర్షాలు పడాలని యాగాలు చేశారు, మా లీడర్లు గుళ్ళకి వెళ్ళారు, మీరు ఊరినే కూర్చొని ఏదో విమర్శిస్తాం. మోటార్లు తీసుకెళ్ళారంటే అసలు నా మోటార్లు తీసుకెళ్ళింది నేను దానం ఇచ్చేసే కాబట్టి నా అనలేను. ఇంకే వాళ్ళ 2 కోట్ల రూపాయల మోటార్ల డబ్బు నాది, నా కష్టజీతం, నా రెక్కల కష్టం. నేను మోటార్లు ఇస్తే తీసుకెళ్ళిపోయారని చౌకబోరు విమర్శలు చేస్తున్నారు. అంటే నాకు అతని కింద నాయకులతో చేపిస్తున్నాడు. మా నాయకులు ఏం చేస్తున్నారో వేచి చూడాలి, వాళ్ళ నుంచి ఆదేశాలు ఇస్తాను, ఏ పూటకప్పుడు రెస్పాండ్ అవ్వాలి. అధికారంలో ఉంది వాళ్ళతో మాట్లాడించుకుంటా కాదు, ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో నాయకులు విధేది అంతే తప్ప నేను వచ్చినప్పుడు కనపడలేకపోతే అది రాజకీయం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. మోటార్లు మీరు ఇచ్చినవి తీసుకెళ్లేదా సూటిగా సుస్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరైనా మీరు ఓటమి చెందగానే రైతుల దగ్గర మోటార్లు ఎత్తుకుపోలేదా? అది దొంగతనం కాదా? మీరు ఒకసారి దానం ఇచ్చినాక మీ ఆస్తి ఎలా అవుతుందా? మీరు మీడియా మిత్రులు అడగాల్సిన అవసరం. లేఖలు రాయటం ఏముంది? లేఖ రాయటం ఎంతసేపు? పెన్లో ఇంకుంటే రాయొచ్చు లేక, మ్యాటర్ ఆఫ్ 5 minutes. అలాగే గన్నవరం టౌన్ 89 కోట్లు అభివృద్ధి చేసాం. ముఖ్యమంత్రి గారు గడిచిన 30 రోజుల్లో దాదాపు 97-98 కోట్లు, 100 కోట్లు దగ్గరగా కేటాయించినందుకు. అది యూటీ కెనాల్ వర్క్ జరుగుతుంది, 36 కోట్లు ఏలూరు కెనాల్ గురించి. అలాగే ఏలూరు పోలవరం లింకప్ది అతి త్వరలో చేయబోతున్నాం. అలాగే ఒక 20,75 లక్షల పిలాత్కూరు బ్రిడ్జ్కి దానికి ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇచ్చిన పరిస్థితి. అలాగే రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా, ఇవాళ లేఖ రాశా, ముఖ్యమంత్రిని కలిసి విఎంసీలో మా 9 గ్రామాలను కలిపితే తప్ప గ్రేటర్ విఎంసీ అయ్యే పరిస్థితులు ఉంటే డిఫరెంట్ స్టోరీ. గ్రేటర్ విఎంసీ అవ్వకుండా విఎంసీ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళిపోదాం అనుకుంటే దయచేసి మా 9 గ్రామాలని కలపాల్సిందే. కలిపితేనే టీడీఎస్ వాటర్ తాగే దుస్థితి నుంచి, చెత్త సమస్య నుంచి నా నియోజకవర్గ ప్రజలు దాదాపు 150,000 మంది జనం ఇంక పైనే ఉండొచ్చు సబ్జెక్టు కరెక్షన్. వాళ్ళకి
మంచినీరు కావాలన్నా, రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడాలన్నా, ఆ టీడీఎస్ బాధ తప్పించుకోవాలన్నా, చెత్త సమస్యకు పరిష్కారం కావాలన్నా ఒకే ఒక అవకాశం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాల్సింది విఎంసీలో కలపడం. విఎంసీలో కలపాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరతా. ఎందుకంటే ఎన్నికలు అంటున్నారు కాబట్టి మళ్ళీ ఎన్నికలు అయిపోతే 5 సంవత్సరాల పాటు మళ్ళీ విఎంసీలో కలిసే పరిస్థితి ఉండదు. ఒకవేళ మొత్తం ఎన్నికలు అయిపోయి గ్రేటర్ విఎంసీ, గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ విజయవాడ చేద్దాం అనుకుంటే దానికైనా మా గన్నవరం దాటి వరకు కలపకుండా నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. కానీ ఈ 9 గ్రామాల ప్రజలు కూడా రాబోయే కాలంలో రోడ్లు ఎక్కే పరిస్థితులు ఉన్నాయి. ఆ టీడీఎస్ వాటర్ తాగుతా, మేము ద్వితీయ శ్రేణి పౌరుల్లో బతుకుతా, పక్క కరెన్సీ నగర్ వరకు కృష్ణానది వస్తా, కృష్ణానది వాటర్ని పైప్ లైన్లో ఉంటే ఓ పైప్ వేస్తే వాటర్ వచ్చేదాన్ని మేమెందుకు తాగలేకపోతున్నాం అని ఆవేదన నేను మాట్లాడిన తర్వాత అది ఎక్కువ జనంలో చర్చకు గురై వాళ్ళే మాట్లాడే పరిస్థితులు వచ్చినాయి. రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఈ 9 గ్రామాలని విఎంసీ ఎన్నికల ద్వారానే వెళ్ళేలకైతే ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్తా. గ్రేటర్ విజయవాడ వెళ్ళేలకైతే చాలా టైం ఉంది. ముఖ్యమంత్రి గారితో సార్తో మాట్లాడితే సెన్సస్ అయినాక వచ్చే సంవత్సరం చూద్దామని చెప్పారు మార్చి తర్వాత. కానీ ఇవాళ నిన్న మీడియాలో హడావుడి చూస్తుంటే విజయవాడకి 63 డివిజన్లకి ఎన్నికలు పెట్టేస్తారన్నట్టుగా విజయవాడ టౌన్లో మాట్లాడుకుంటున్న నా దృష్టి కూడా వచ్చింది. అతి త్వరలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ 9 గ్రామాలను కలపాల్సిందిగా కోరుతాం. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.